బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ కొండవీటి గారు, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ లైఫ్ ఫౌండేషన్ అండ్ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ. అండ్ అలాగే ఇన్నర్ చైల్డ్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అండ్ ఫ్యామిలీ కన్సల్టేషన్, ఇలా ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ డాక్టర్ న్యూటన్ సార్ అండ్ లక్ష్మీ మేడం ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వికారాబాద్లో కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే సోల్ కోచ్ వర్క్షాప్స్ కూడా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మొదట్లో తెలుగులో జరిగేవి, ఇప్పుడు ఇంగ్లీష్ హిందీ భాషల్లో కూడా సో అంటే ప్రజల కోరిక మేరకు అది చేయడం జరుగుతోంది. సో అలాగే ఇంకా ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కుండలిని ఎనర్జీ, సెల్ఫ్ మాస్టరీ, సాక్రెడ్ బ్రెత్, ఇలా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా మనకి వికారాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. అలాగే ఎంతో మంది ట్రైనర్స్ని కూడా తయారు చేశారు సార్. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారితో ఎంతో ప్రయాణం చేసి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని, తను నేర్చుకున్న ధ్యానాన్ని జ్ఞానాన్ని కూడా అన్ని దేశాలకు ప్రపంచం మొత్తం తెలియజేస్తున్నారు. డాక్టర్ న్యూటన్ కొండవీటి గారికి పత్రిజీ మహిళా శక్తి జాగృతి కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ సార్. దట్స్ వండర్ఫుల్ వండర్ఫుల్. విశాలాక్షి గారు నమస్కారం. ఎస్ సార్, మహిళా శక్తి జాగృతి కార్యక్రమానికి మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వెల్కమ్ సార్. అండ్ అలాగే సో ఈరోజు మనం మీ ద్వారా కొంత జ్ఞానాన్ని ఈ ప్రపంచం మొత్తం ఈ ఛానల్ ద్వారా మీ యొక్క జ్ఞానాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం తెలియజేయబోతోంది. సో మనం స్టార్ట్ చేద్దాం సార్. మహిళా శక్తి అంటే ఏంటి సార్ అసలు మహిళా శక్తి? ఈ మహిళా శక్తి అంటే మహిళ అంటేనే శక్తి, శక్తికి ప్రతిరూపం ప్రతి మహిళ కూడా. అందుకే మనం మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ లో భాగవతం కానీ, మన రామాయణం కానీ, మహాభారతం కానీ, ఈ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒక స్త్రీ, ఒక మహిళని శక్తితో మనం ఎప్పుడు కూడా మనం పోలుస్తాం. శక్తి రూపం అని చెప్తాం అన్నమాట. షీఈ్ ఏ డివైన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు సీతామాత ప్రకృతిక శక్తి కింద భావిస్తాం. అలానే ప్రతి స్త్రీమూర్తిని కూడా అలానే మన గ్రంథాల్లో వర్ణిస్తుంటారు. ఎందుకంటే నిజంగా ప్రతి మహిళ కూడా ఒక శక్తి స్వరూపమే. మహిళ అంటే మనం ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ, ఇలా చెప్పుకుంటున్నాం కానీ, మహిళా శక్తి జాగృతి కావాలని ప్రతి మహిళలో ఆల్రెడీ జాగృతి అయి ఉంటుంది. ఆ శక్తి ప్రతి మహిళలో ఉంటుంది. అందుకే ప్రతి మహిళ కూడా ఒక మల్టీ డైమెన్షనల్ మాస్టర్ లాగా ఉంటారు. అందుకే చూడండి, ఆవిడ ఎన్ని రోల్స్ ని ప్లే చేస్తూ ఉంటారంటే, ఒక హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ రోల్స్ కూడా వారు ప్లే చేస్తుంటారు. ఒక తల్లిగా, ఒక అక్కలాగా, ఒక చెల్లెల్లాగా కానీ, అలా చెప్పుకుంటూ పోతే ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక మహిళ కానీ, ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తిని పొంది ఎంతో గొప్ప ధ్యాన ప్రచారం చేస్తున్న మహిళ, ఎన్నో రోల్స్, ఒక్క రోలా అని చెప్పడానికి లేదు, అంత శక్తి ఉంటుంది ప్రతి మహిళలో. ఒక సృష్టి చేయగలిగే ఆ శక్తి ప్రతి మహిళలో ఉంది. ప్రతి మహిళలో కూడా అద్భుతమైనటువంటి సృష్టి చేయగలిగే ఒక గొప్ప శక్తి ఉంది. కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే, మహిళల్లో ఉన్న శక్తి వాళ్ళు గుర్తించుకోలేరు. ఎలా తెలుసుకోవాలి సార్? మహిళలు తమ శక్తిని ఎలా తెలుసుకోవాలి? ఏమైనా సాధన మార్గాలు ఉన్నాయా? మీరు తెలియజేయండి సార్. ఓకే, ఎలా తెలుసుకోవాలి? మామూలుగా ప్రతి మహిళ కూడా వారు వేరే వారితో పోల్చుకుంటారు. మగవారితో పోల్చుకుని, వారు వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు తక్కువగా భావిస్తుంటారు. మనం చూసే ఆ దృష్టికోణం మార్చుకోవాలంతే. ఇప్పుడు ధ్యానం చేసుకుంటుంటే ప్రతి మహిళ
ఈ జాగృతి అనేది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వారిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి ఆ శక్తిని వారు తెలుసుకుంటారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. పురుషుడు, మగవారు అది తక్కువమే కాదు, వారు అటు ఇటు వెళ్తుంటారు, వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. కానీ మహిళ కాదు, ఒక పట్టారంటే ఏదైనా సాధించగలిగే అంత దీక్షభూని, అంత సంకల్పంతో చేయగలుగుతారు ఏదైనా సరే. మహిళలు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం అనే దాన్ని మానేయాలి. నెంబర్ 1, ప్రతి మహిళ, ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఆడబిడ్డలు పుడితే ఇంట్లో వెంటనే వాళ్ళ తల్లిదండ్రుల ఫేస్లు బల్బులు మాడిపోయినట్టు మాడిపోతుంటాయి చాలా కుటుంబాల్లో. మగపిల్లోడు పుట్టాలి, తెగ ఈ విధంగా ఆలోచన చేసేస్తుంటారు ప్రతి కుటుంబంలో కూడా. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడనే దాన్ని, ఈ వాక్యాన్ని వేరేగా అర్థం చేసుకుని, దాన్ని బాహ్యార్థాన్ని మాత్రమే తీసుకుని ఓన్లీ మగవారే పుట్టాలి, మగ సంతానమే కావాలి, అప్పుడు ఆడపిల్లలు పుట్టిన వాళ్ళని తక్కువగా తల్లి కూడా వాళ్ళ సోదరుడు ఉంటాడు, మగబిడ్డ ఉంటాడు, ఏమన్నా గేమ్స్ ఆడుతున్నప్పుడు వాడిని గెలవని అని చెప్పి ఆ చిన్న పాపను కూడా మదరే చెప్తుంది, వాడు మగవాడు, వాడు గెలవాలి, నువ్వు ఓడిపోయినా పర్లేదు, తక్కువ చేస్తుంటారు ఇంట్లో కూడా. అది మానాలి ఫస్ట్, అది మార్పు రావాలి. ఆల్రెడీ ధ్యానం ఎక్కడైతే అందించబడుతుందో, ఈ ధ్యానంతో ఇవన్నీ మార్పులన్నీ చక్కగా జరుగుతాయి అంతే. ప్లస్ ఒక మహిళ ఇంకొక మహిళకి ఎప్పుడు సహకరించుకోవాలి. మామూలుగా జెలసీస్ ఉంటాయి మహిళకి జెలసీస్ ఉంటాయి. అది కాదు, మహిళ ఇంకొక మహిళకి ఒక సిస్టర్హుడ్ లాగా ఫామ్ కావాలి. వారు సహకరించుకోవాలి, కోఆపరేట్ చేసుకోవాలి. ఆ విధంగా ఎంతో గొప్పగా ఈ మొత్తం ప్రపంచమంతా కూడా మహిళలలో ఈ జాగృతి రావాలి. ఈ జాగృతి వస్తుంది అప్పుడే. శక్తి ఆల్రెడీ ఉంది, అందరిలో ఉంది ఆ శక్తి. కానీ అది నిద్రాణంలో ఉంది, నిద్రపోతూ ఉంది. బికాజ్ వాళ్ళంతా కూడా, అందరూ కూడా మహిళలు తక్కువగా భావిస్తున్నారు. వాళ్ళని వాళ్ళు తక్కువగా భావించడం మానేయాలి అంతే. సో దాని ఒక్క సాధన అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన శతకోటి వందనాలు. ఎందుకంటే మహిళా ధ్యాన యజ్ఞాలు ఎందుకు పెట్టారంటే, ఈ సత్యం అందరూ, ప్రతి మహిళలు తెలుసుకోవాలని చెప్పి, మహిళా జాగృతి కావాలని చెప్పి, మహిళల్లో ఉన్న అనంతమైన శక్తిని వాళ్ళు తెలుసుకోవాలని. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రభంజనం, ఆధ్యాత్మిక విప్లవము, ధ్యాన ప్రభంజనం, ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే, కేవలం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం జరుపుకోవడం ద్వారా, ఈ అవేర్నెస్ అందరికీ వ్యాపించడం ద్వారా, ప్రతి ఊర్లో కూడా మహిళలు ఎంతో స్ఫూర్తిని పొంది వారు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలని చేయగలుగుతున్నారు. ఇదే మనం కావాల్సిందే అంతే.